అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అది మా హాస్పిటల్ ఆశయం. అది ఫ్రీ ట్రీట్మెంటు అందరూ క్యాన్సర్ రోగులకి ఇవ్వాలని. ఎందుకంటే బసవతారకమ్మ అప్పుడు క్యాన్సర్తోనే ఎక్స్పైర్ అయ్యారు. అప్పుడు రామారావు గారిని అడిగారు, నేనే ఇంత ఉన్నారు కానీ నేను ఇన్ని హాస్పిటల్కి తిరిగి అంతా చేసుకుంటున్నాము ట్రీట్మెంట్ వైజ్. అప్పుడు చాలా బాగా ముందర ఎవరికి తెలియదు ఎక్కడికి వెళ్ళాలి క్యాన్సర్ అంటే. మెమోగ్రామ్ ఉంది, ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్, 3 ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ 3 ఫెసిలిటీస్ వలన చాలా వరకు ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ చూసుకోవచ్చు. మెయిన్గా ఫిమేల్స్ కోసము మేము ఇక్కడ పాప్ స్మియర్ చేస్తాము, తర్వాత మెమోగ్రాము, అల్ట్రాసౌండ్ చేస్తాము. చాలా వరకు కామన్ క్యాన్సర్స్ ఫిమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, యూట్రైన్ క్యాన్సరు, సర్విక్స్ క్యాన్సర్. ఈ 4 ఎర్లీ స్టేజ్లో ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయడం వలన తెలుసుకోవటానికి వీలవుతుంది. ఇది కొత్త బస్సు, ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. దీనిలో అంత మోడ్రన్ ఎక్విప్మెంట్ ఉంది. దీనివలన ఎక్కువ అక్యురసీ పెరిగింది, తర్వాత ర్యాపిడిటీ పెరిగింది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ మందిని మేము స్క్రీన్ చేయొచ్చు ఈ బస్సులో ఉన్న ఎక్విప్మెంట్ వలన.